శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది. రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి ఫలితాలు చాలా వరకు సంతృప్తినిస్తాయి. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. కావాల్సిన చోట్ల సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగం లభించే అవకాశం కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో ఉంది. అలాగే ఎవరైనా కంపెనీ మారాలనుకున్నా కూడా మారటానికి కూడా బలం ఉంది. మంచి ఇంక్రిమెంట్తో కొత్త కంపెనీలో చేరే యోగం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే అధికార సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో ఏవైనా పనులు ఉన్నట్లయితే ఆ పనులు కూడా కుంభరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులను కలుసుకుంటారు, అధికారులను కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకి చాలా చక్కగా పనిచేస్తాయి. అలాగే స్పెక్యులేషన్లో కూడా చాలా బాగుంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మటాన్ని స్పెక్యులేషన్ అంటారు. దానిలో ఉన్న వాళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో చాలా వరకు లాభాలే వస్తాయి. అలాగే నూతన పరిచయాల వల్ల కూడా మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఉంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము ఇవన్నీ కూడా పొందే యోగం కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తుంది. అయితే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారంలో ఒక్కొక్కసారి కొన్ని పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంది. అది ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం తక్కువ ఉంది కాబట్టి జంటనాగుల విగ్రహాలకి ఈ జూన్ నెలలో మంగళవారాలు పాలు పోసి తోకల దగ్గర బెల్లం ముక్క ఉంచాలి. అలాగే కుంభరాశి వాళ్ళు రోజు పసుపు నీళ్ళల్లో వేసుకొని ఒక చిటికడి స్నానం చేయాలి. శనివారం పూట నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు శని మంత్రాన్ని చదువుకుంటే మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. దశరథ శని స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా కుంభరాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 12, 20, 22, 26 ఇవి అనుకూలమైన తేదీలు. కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 8, 15, 17, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ నెల మొత్తం కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంది. ఈ పరిహారాలు పాటించుకుంటే జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.